హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. నుమాయిష్ నా ఫస్ట్ మైక్ తో రికార్డ్ చేస్తూ బ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు కొంచెం సిగ్గేస్తుంది. సో అమీర్పేట నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అమీర్పేట నుంచి మాకు ఇప్పుడు వెళ్ళడానికి 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. మేము ఇక్కడ రీచ్ అవ్వడానికి మాకు ఒక 30 మినిట్స్ పట్టింది. ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఆ టైంలో. ఇది ఒక జూనియర్ కాలేజ్ అనమాట. అక్కడ 4 వీలర్ ఇంకా 2 వీలర్కి పార్కింగ్ ప్లాన్ చేశారు. ఇంతకుముందు నుమాయిష్ దగ్గరే ఉండేది, ఎవరైనా అక్కడే వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ దూరంగా ఇక్కడ ప్లాన్ చేశారనమాట. చాలా కార్లు ఉన్నాయి, ఒక 300 కార్లు ఉండొచ్చు మేము వెళ్ళిన టైంకి. 4 నుంచి ఎక్కువ జనాలు వస్తారు కదా, మధ్యాహ్నం టైంలో చాలా తక్కువ ఉంటారు ఎండ కాబట్టి. ఇంకా వీకెండ్స్లో అయితే ఫుల్ ఉంటుంది అనమాట. మనం వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఉండదు, రష్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. చాలా ఎక్కువ అనిపించింది నాకు పార్కింగ్ టికెట్. 4 వీలర్కి ఏమో 150 రూపీస్ అండ్ 2 వీలర్కి ఏమో 50 రూపీస్ అంట. చాలా ఎక్కువ అనిపించింది నాకు 150. ఎందుకంటే నాకు తెలిసి మనం ఎక్కువ సేపు స్పెండ్ చేస్తాం కాబట్టి, 60 అంట, 50 కూడా కాదు, ఎక్కువసేపు స్పెండ్ చేస్తాం కాబట్టి అట్లా రేట్లు పెట్టాడేమో. అందరూ కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఆ పార్కింగ్ ఏరియా నుంచి ఆటో తీసుకుంటున్నారన్నమాట నుమాయిష్ ప్లేస్కి రావడానికి. అసలు అవసరం లేదు, చాలా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఆటో తీసుకోవద్దని సజెస్ట్ చేస్తున్నాను అనమాట. 100 రూపీస్ అంట, మళ్ళీ వేస్ట్ అనిపించింది నాకైతే. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళకుండానే బయట ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా వరకు షాప్ చేసుకోవచ్చు. ఈ శారీస్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి అవి. ఇంకా రింగ్స్, పిల్లలకి బెలూన్స్. ఇది గ్రియాకి తీసుకుందాం అనుకున్నా కానీ నాకెందుకో కాటన్లో అయితే బెటర్ అనిపిస్తుంది. ఈ మధ్య ఏవి చూసినా కాటన్లో తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇవి కొంచెం క్లాత్ నైలాన్ టైప్లో ఉన్నాయన్నమాట, నాకు నచ్చలేదు, సో అందుకని తీసుకోలేదు. ఈ ఫ్లవర్స్ అయితే అందరూ ప్రిఫర్ చేస్తున్నారు, అందరూ తీసుకొని వెళ్తున్నారు అనమాట. అండ్ సెక్యూరిటీ కూడా బాగుంది, ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారనమాట, చూసుకుంటున్నారు అన్నీ. అండ్ బయటనే మీకు డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి, చుట్టుపక్కల మొత్తం ఫుల్. చాలామంది ఇక్కడ దగ్గరలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు చాలా వరకు నుమాయిష్లో ఎప్పుడు ముస్లిమ్సే కనిపిస్తూ ఉంటారు. అండ్ చాలా ఇళ్లలో కూడా చూశాను నేను, వాళ్ళు వాడే క్రాకరీ కూడా ఇక్కడ నుంచే ఉంటుంది. ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్లో షాపింగ్ చేస్తా అని చెప్పారు. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారనమాట. సో ఇంకా నాకు ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి అనమాట. ఇయర్ రింగ్ కలెక్షన్ వచ్చింది, తీసుకోవాలి అనుకున్నాను. నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి తీసుకోలేకపోయాను. అండ్ ఇది చూసినప్పుడు మా గ్రియా భయ్యా ఇచ్చే అంటే బెలూన్ కొనిపిమ్మని చెప్తుంది అనమాట. అండ్ చూస్తే చూడండి మీరు, చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అందరూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ జైపూర్ డిజైన్స్ అనమాట, చాలా బాగున్నాయి చూడడానికి. ఏదో ఒకటి తీసుకుందాం అనిపించింది, అంత బాగున్నాయి అవన్నీ. ఇది ఎంట్రెన్స్ అనమాట, దీని నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత 50 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. ఇక్కడికి రాగానే చేతులు పట్టుకోవడానికి కాషన్ ఇస్తుంది. ఈరోజు ఎక్కువ మంది లేరు యాక్చువల్లీ. నీకేం కావాలి? ఆన్లైన్లో కూడా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే 50 రూపీసే, ఏం ఛార్జ్ ఉండదు, సేమ్ అంతే ఉంటుంది. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళాక స్కాన్ చేస్తారు, ఆ స్కాన్ చూపించుకొని డైరెక్ట్ మనం ఎంటర్ అయిపోవచ్చు. లేదంటే లోపలే లైన్లో నిల్చొని అక్కడ నుంచి మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. మేము బయటే నిల్చొని ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాము, అందుకని మాకు చాలా టైం సేవ్ అయింది. సజెస్ట్ చేస్తా ఏంటంటే బయట నుంచి టికెట్ చేసుకుంటే మీకు పెద్ద టెన్షన్ ఉండదు, లైన్లో నిల్చునేదంతా డైరెక్ట్గా స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ లైన్ కూడా చాలా తక్కువే ఉంటుంది. మనం భయపడతాం కానీ చాలామంది పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్, ఇంకా చిన్న చిన్న బేబీస్, మంత్స్ బేబీస్ని కూడా వేసుకొని వచ్చారు అనమాట. ఇవన్నీ నాట్ అలౌడ్, పక్కన మెన్షన్ చేశారు. కత్తెర్లు, సీజర్స్ అవన్నీ నాట్ అలౌడ్. నుమాయిష్లో పెద్దగా షాప్ చేసేది అందరు దేనికి వస్తారంటే, ఒకటేమో చికెన్ కర్రీ డ్రెస్లు, ఇంకొకటి ఏమో నుమాయిష్ స్పెషల్ క్రాకరీ బాగా ఉంటారు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే అది బెడ్షీట్స్ అనమాట. బెడ్షీట్స్ ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ తక్కువకి వస్తాయి అనమాట. అండ్ మంచి క్వాలిటీవి ఇంకా తక్కువ ప్రైజెస్లో బల్క్లో ఇచ్చేస్తారు అనమాట. సంవత్సరానికి సరిపడా సంవత్సరం తీసుకోవచ్చు, ఇది అట్లుంటుంది. సో అందుకని చాలామంది వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు బెడ్షీట్స్. అయితే 1000కి 3 ఉన్నాయన్నమాట. 1000కి 3 ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు buy 1 get 1 ఫ్రీ ఆఫర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు అన్ని తీసుకోవాలని ఉంది. బాగున్నాయి కలెక్షన్. కొన్ని డ్రెస్ మెటీరియల్స్ చూస్తుంటే అయితే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అనమాట.
కొన్ని ఆర్గెన్జా ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రింటెడ్ ఉన్నాయన్నమాట. కాశ్మీరీ టైప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్రేజీ ఉండే కలెక్షన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే. కానీ అనుకుంటారు కదా అన్నీ చెక్ చేసి వచ్చి తీసుకుందాం అనుకుంటారు కదా, కానీ అన్నీ మర్చిపోతాం మనం. ఇవి కొన్ని టాప్స్ అయితే 300లో ఉన్నాయి, కొన్ని 250లో ఉన్నాయి. ఇగో ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్టాచ్యూస్, స్కల్ప్చర్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. మా చెల్లి ఏదో కలెక్షన్ చూస్ చేస్తుంది. 600కి ఇదంట సెట్, నైట్ సూట్. ఇది చాలా బాగుంది, వర్త్ యాక్చువల్లీ. నేను ఆన్లైన్లో కూడా చూశాను. ఆన్లైన్లో ఇంకా ఇక్కడ సేమ్ ఉన్నాయి అనమాట. 600కి పైన కింద షర్ట్ ఇంకా ప్యాంట్ 2 నైట్ వేర్ వస్తుంది. బాగా తీసుకోవచ్చు. పండుగలకి ఆ వెనకాల డెకరేషన్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వెళ్తుంటే ఇక్కడ తినడానికి కూడా ఉన్నాయి. అండ్ పెద్దవి ఉన్నాయన్నమాట. పెద్దవి లైక్ ఏటీఎం ఒకటి ఉంటే బాగుండని అనిపించింది. ఉందో లేదో నాకు తెలీదు, కమెంట్ చేసి చెప్పండి. ఇవి అయితే చాలా బాగున్నాయి. మేము తీసి చూసాము, కానీ అన్నీ ఎక్సెల్లో ఉన్నాయన్నమాట. ఎక్సెల్లో ఉంటే పనికిరావు. నాకు తీసుకోవడమే డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని స్టిచ్ చేపిస్తే నాకు అన్వర్త్ అనిపిస్తుంది, అది తీసుకోవాలనిపించదు. అందుకే తీసుకోలేదు. ఇది సుఖ్సాగర్ అనమాట, చాలా చాలా పాపులర్. నిలోఫర్ ఉంది ఇక్కడ. నిలోఫర్లో మస్కా బనానా చాయ్ 2 ట్రై చేయొచ్చు, కానీ నాకు అంత ఉండదు ఎప్పుడు ట్రై చేయాలని. ఆ రోజు బాగా ఇంకా షూట్ చేస్తున్నా కాబట్టి ఏమంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ పిస్తా హౌస్ ఉంది. అండ్ ఇంకొకటి ఉంది, అదేంటో నేను మెన్షన్ చేస్తా చూడండి. ఇంకా టైప్స్ ఆఫ్ పాప్కార్న్ ఉందన్నమాట, అది కూడా. అండ్ ఇది మీ ఇంటికి కావాలంటే స్పెషల్గా కస్టమైజ్ చేయించుకోవచ్చు. కావాల్సిన డిజైన్ నేమ్ చెప్తే వాళ్ళే తీసిస్తారు. ఇది మొత్తం లోపల క్లాత్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం క్లాత్స్, డ్రెస్ మెటీరియల్స్ అవే అనమాట దీని లోపల నుంచి. ఈ రైట్లో చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ మొత్తం కలెక్షన్ 250 అట్లా కూడా ఉన్నాయన్నమాట సెట్స్. ఇంకా మస్కెటీ ఉంది. మస్కెటీ ఐస్ క్రీమ్స్ అండ్ బాదాం మిల్క్ ఇవన్నీ చాలా పాపులర్, మీకు తెలుసు. అండ్ ఇది చూడండి క్యాప్స్, పక్కన డెనిమ్స్ ఉంది, దాని పక్కన పిల్లలకి టాయ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే మా గ్రియా అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది, అన్ని టాయ్స్ చూసుకుంటూ ఇది కావాలి అది కావాలని చెప్తుంది. నేను చెప్పిన క్రాకరీ వచ్చేసింది చూడండి. సాసర్లు, కప్లు, ప్లేట్స్ అండ్ డిఫరెంట్ అన్ని క్రాకరీ టైప్స్ ఉన్నాయన్నమాట. బాగున్నాయి. అది కూడా కేజీకి ఇంత అని ఉందన్నమాట. కేజీకి 300. మీరు ఎంతైనా తీసుకోండి, ఎలాంటివైనా తీసుకోండి, అవి కేజీ అయితే వెయిట్ని బట్టి 300 ఇస్తున్నారనమాట. సో అట్లా మెన్షన్ చేశారు. నేను మా గ్రియాకి ఒక ప్లేట్ 2 బౌల్స్ అట్లా తీసుకున్నాను అంతే, అంతకు మించి ఏం షాప్ చేయలేదు. అక్కడ జనాలు చూసారా ఏ రేంజ్లో ఉంటారో. మేము వెళ్ళినప్పుడు కూడా ఫుల్ జనాలు ఉన్నారనమాట. ఎవరు మిమ్మల్ని ఆగి అన్ని చూడనివ్వరు అనమాట. మీరు నడుస్తూనే ఉండాలి, అయితే షాప్లో ఉండాలి, లేదంటే రోడ్ పైన నడుస్తూ ఉండాలి. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి నడిచేటప్పుడు. ఇది ఇన్స్టాలో ట్రెండ్ అయ్యే కొత్త గేమ్ అనమాట. బాల్తో మనం హిట్ చేస్తే పెద్ద బెలూన్ ఇస్తారు, పెద్ద బొమ్మ ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోవచ్చు. వర్చువల్ రియాలిటీ ఉందన్నమాట. ద్వారకా చాలా బాగుంది, ఫెంటాస్టిక్. 250 ఉంది పర్ హెడ్. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి, మంచి ఉందండి చాలా. ఇది ఒక్క ప్లేస్లోనే మాకు కొంచెం వర్త్ అనిపించింది అనమాట. టేస్ట్ ఉంది. అండ్ ఈ ఒక్క ప్లేస్లోనే కొంచెం తక్కువ ఉంది తినడానికి. మిగతా అదంతా పచ్చిమిర్చి బజ్జీ, ఇంకా పాపడ్, పెద్ద పాపడ్ ఉంటుంది, అది మొత్తం 100 అంట. ఈ పాపడ్ 100 ఏంట్రా అని అనిపించింది నాకు. గ్రియాకి టాయ్స్లో ఇది చూసాము, కానీ 400 అన్నారు, తీసుకోలేదు ఇంకా. అండ్ నెక్స్ట్ వీ ట్రైడ్ సమ్ బేల్పూరి కూడా నాకు కొంచెం స్వీట్ అనిపించింది. నాకు అంత స్వీట్గా ఉంటే నచ్చదు. సో నార్మల్ ఓకే ఉందన్నమాట. దాని పక్కనే పచ్చళ్ళు, పొడులు అవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ పక్కన ముందుకెళ్ళి లెఫ్ట్లో వెళ్ళినప్పుడు ఒక శారీ షాప్ చూసాను అనమాట. అది బాగుంది. ఓకే ఉండి నాకు అంత నచ్చలేదు. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్తే శారీ షాప్ ఉందన్నమాట. 250, మీరు ఏ శారీ తీసుకున్నా 250 అనమాట మొత్తం స్టాల్లో. నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఎగ్జిబిషన్ ఇంకా చివరిలోకి వచ్చింది అనుకునే వరకు ఇక్కడ మాకు కనిపించింది అనమాట. ఫుల్ రైడ్స్ ఉన్నాయన్నమాట. నాకు రైడ్స్ అంటే చాలా ఇష్టం. వండర్లాలో ఏమేమి రైడ్స్ ఉంటాయి అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడికి రైట్ సైడ్లోనే మీకు టాయిలెట్స్ ఉంటాయి నుమాయిష్లో. సో నీట్గా ఉన్నాయి, వాడుకోవచ్చు. అండ్ ఇది చూడండి, ఇదేమో పిల్లలకి చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకు. రైడ్ ఎక్కబోతున్నాను అనమాట. ఈ రైడ్కి 80 రూపీస్.
చూద్దాం ఆ లైన్లో నిల్చున్న నేను నా టర్న్ ఎప్పుడు వస్తుందో చూసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్, జస్ట్ చైర్స్ గాల్లో ఎగురుతాయి అంతే, అంతకు మించి ఏం లేదు. అంత మజా ఏం రాదు. ట్రై చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఒకవేళ ట్రై చేయాలనుకుంటే. నేను ఎన్నిసార్లు తిరిగినా కూడా గ్రియా కళ్ళు నా దగ్గర ఆగట్లేవు అసలు. అందరినీ చూస్తుంది తప్ప నన్ను మాత్రం చూడట్లేదు. కానీ ఎంజాయ్ చేసే కన్నా పాప చూస్తే బాగుండని అనిపించింది నాకు. ముందు సైడ్ ఎక్కాల్సిందేమో నేను. ఈ క్యామెల్ రైడ్ మొత్తం గ్రియానేనే అనుకున్నాం అనమాట. గ్రియానేం చేద్దామని నేను అనుకున్నా ఫస్ట్ నుంచి. కానీ హారిక రావాలి అని అనుకున్నాము. సో ఇద్దరు ఉంటే సపోర్ట్ ఉంటుంది కదా అని చెప్పి హారిక అస్సలు రానన్నది అనమాట. ఎక్కనంటే ఎక్కనన్నది. కానీ చిన్న రైడే అని చాలా కన్విన్స్ చేసి ఎక్కించామన్నమాట. గ్రియా చాలా ఎంజాయ్ చేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే. ఇంకా ఎక్కుదాం కూర్చుందామని కూడా చెప్తుంది. వద్దు వద్దు అని అస్సలు అనట్లేదు. నార్మల్గా భయపడితే చెప్పేస్తుంది నేను భయపడ్డా అని. ఇక్కడ చూడండి ఈ రైడ్లో నేను ఎక్కాను అనమాట. నెక్స్ట్ రేంజర్ నా పక్కనున్న ఆమె అయితే మేమిద్దరం చాలా మాట్లాడుకున్నాం. అంటే కూర్చొని అందరూ ఫిల్ అయ్యేలోపు మాకు చాలా టైంపాస్ అయిందనమాట. సో అంతవరకు బాగా మాట్లాడాము మేమిద్దరము. దాని తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఉల్టా నా తాళి కిందకు వచ్చేసింది అనమాట. అంత ఉల్టా అయిపోయింది. నేను అంత ఎక్స్ట్రీమ్ ఆలోచించలేదు నేను. కానీ చాలా బాగుందనమాట. ఇది ఒక్కటి వర్త్, ఎంజాయ్ చేశాను. 150 రూపీస్ ఇది పర్ హెడ్. ఈ రైడ్ అయితే చాలా క్రేజీ ఉంది. అడ్వెంచర్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. గుండె మోకాళ్ళకి వచ్చేస్తుంది దెబ్బకి. పైకి ఎక్కడో ఉంటాం, మళ్ళీ వెనక ఎక్కడో ఉంటాం, ఆల్మోస్ట్ పడిపోయేలాగా ఉంటాం అనమాట పైన ఆకాశంలో. సో మంచి కిక్ ఉందనమాట. వర్త్ అని చెప్పొచ్చు 150 రూపీస్కి. ఇది ఎక్కినంతసేపు మైక్ నా దగ్గరే ఉందనమాట. సో ఆ అరుపులన్నీ నావే. గ్రియా ఇక్కడ నుంచి నన్ను చూస్తుంది అనమాట. పైన మమ్మ ఉంది పైన అని చూపిస్తుంది. బాగా ఎంజాయ్ చేసింది గ్రియా కూడా నన్ను చూసుకుంటూ.
స్ట్రాబెరీ స్టోరీస్ అని ఉందన్నమాట, కొత్తదొకటి. నేను ఇంతకుముందు నుమాయిష్లో చూడలేదు ఇది. ఇది స్ట్రాబెరీస్ని స్లైసెస్ చేసి దాంట్లో చాలా టైప్స్ చేస్తున్నారు డెజర్ట్స్. సో నేను ఒక టైప్ తీసుకున్నాను అనమాట, బ్రౌనీ ఇంకా చాక్లెట్ సిరప్. ఇది బాగుంది చూడ్డానికి. ఇది టేస్ట్ ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే దాంట్లో బ్రౌనీ ఉంది. కానీ నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు టేస్ట్ ప్రాసెస్ అవుతుంది అనమాట ఇంకా. కానీ తింటుంటే టేస్ట్ బాగుంది అని అనిపించింది. ఫస్ట్ నేను తినగానే టేస్ట్ అంతా నోటీస్ అవ్వలేదు. బ్రౌనీ అంతా కింద ఉందనమాట. లోపలికి అట్లా డిగ్ చేసి స్పూన్తో తీసుకొని అప్పుడు తింటే కొంచెం టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంది. అంటే తింటూ ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది అనమాట. ఇది 150 రూపీస్ అనమాట. కానీ నాకు 100కి ఇచ్చాడు. నేను వీడియో షూట్ చేస్తా, మళ్ళీ యూట్యూబ్లో పెడతా అని చెప్పి. థ్యాంక్ యూ. మేము లిటరల్గా ఏం కొనలేదు. ఇంకా చాలాసేపు నడిచి మేము రిటర్న్ వచ్చేస్తున్నాం అన్నట్టు. మేము రీచ్ అయిందే 7:38 అట్లా. సో మాకు టైం అసలు సరిపోలేదు. ఎంటీ హ్యాండ్స్తో అసలు ఏం కొనకుండా బయటకు వెళ్తున్నాము. ఏదేదో మాట్లాడేస్తున్నాను, నేను వాయిస్ రికార్డ్ అవ్వలేదు, డీకోడ్ కూడా చేయలేకపోతున్నాను అనమాట. నేను లాగా ఎవరైనా ఇన్కేస్ ఎవరు షాపింగ్ చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ నుమాయిష్ ఆగండి. నెక్స్ట్ ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఒకటి కొనాలి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అప్పటి వరకు హక్కున మటాటా.